హై వ్యూవర్స్, ఈరోజు నేను మహాభారతం టాపిక్ ఇవ్వట్లా. దానిలో భాగంగా ఉన్నటువంటి ఒక లైన్ తీసుకొచ్చి ఇక్కడ నేను ఇస్తున్నా. అది కరెక్ట్గా ఈరోజు ఏపీ రాజకీయాలు సింక్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి, మరలా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి మహాభారతంలో ఉన్నటువంటి దుర్యోధనుడి కన్నా ప్రమాదకారు. దుర్యోధనుడు పాండవుల మీద మనమే గెలుస్తామని చెప్పి కొన్ని కోట్ల మంది సైనికులను కురుక్షేత్ర మహాసంగ్రామంలో చంపుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మరలా మనమే గెలుస్తాం, వై నాట్ 175 అంటూ అడ్డదిడ్డంగా అక్రమంగా దరిద్రంగా ఘోరంగా పరిపాలించి ఆ మూమెంట్లో మనమేరా మరలా వచ్చింది, నేను చెప్పించాడు అని చెప్పేసి మేధావులని వీళ్ళని అందరి చేత ఎన్నెన్నో పనులు చేపించాడు. ఏ రకంగా పాండవుల మీద మనమే గెలుస్తామని చెప్పేసి దుర్యోధనుడు చెప్పి కోట్ల మంది చంపేసినట్టు మరలా మనమే వస్తాం, నేను చెప్పించేయండి అంటూ మేధావులని సిన్సియర్ ఆఫీసర్లని ఎంతోమందిని ఈరోజు రొచ్చులో దించేశాడు. ఎంతగా అంటే ఆ రోజు అక్కడ వచ్చేసి వాళ్ళు చనిపోయారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళే ఊసుకోవాలి, చిచ్చి ఇంత దరిద్రంగా మనం ఉన్నామని. కొమ్మినేని శ్రీనివాసరావు 70 సంవత్సరాల వయసు అంటున్నాడు, సీనియర్ సిటిజన్ అంటున్నాడు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. ఆయన తెలీదా? ఆయన ఏం మాట్లాడాడు? ఒక మోడరేటర్గా ఉన్నప్పుడు ఎలా ఆ చర్చను నలపాలి, లేదన్నప్పుడు ఆ డిస్కషన్లో ఏది ఖండించలేదు ఆయన తెలీదా? అలాగే ఈరోజు జగన్ వల్ల అరెస్ట్ అవుతున్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు పొలిటీషియన్స్ మొత్తం లిస్ట్ అంతా మీరు తీయండి. అందులో చాలామంది ఒకప్పుడు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ జగన్ మాటలు విని నమ్మి అడ్డంగా మోసపోయారు, బుక్ అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, మీ చుట్టూతో కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళు గొప్ప తోపు తిరుమని చెప్పుకుంటూ మీకు ఏదో టాస్క్ ఇచ్చి మీరు చేయగలరు, మీరు చేయండి, అదే నిజం చెప్తూ ఆ తర్వాత మనం అద్భుతం సాధిస్తాం, అందరం ఎక్కుతాం, ఇక మనకు తిరుగు ఉండదు, అదే నిజం చెప్తారు. కానీ దుర్యోధనుని గుర్తు తెచ్చుకోండి, ఎన్నోసార్లు పాండవుల చేతిలో వాళ్ళు ఓడిపోయారు, ఎన్నోసార్లు పాండవుల యొక్క శక్తి సామర్థ్యాల ముందు వీళ్ళు తుస్సు అని చెప్పి తెలిసినాడు. అయినా సరే మరలా యుద్ధం. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇప్పటికి కూడా మీలో చాలామంది జగనే గొప్ప, వైసీపీనే తోపు తురు అనుకుంటా ఉన్నారు. అడ్డంగా బుక్ అవుతారు, జాగ్రత్త. ఇప్పటికైనా మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు కాపాడుకోండి.